హలో గాయ్స్, మనకి నిన్న పంజాబ్ కింగ్స్కి అలాగే ఆర్సీబీ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది కదా. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే మనకి ఆర్సీబీ వైపు మ్యాచ్ని తిప్పిన బౌలర్ ఎవరన్నా ఉన్నారంటే అది కృణాల్ పాండ్యా అనే చెప్పాలి. ఎందుకంటే నిన్న కృణాల్ పాండ్యా చూసుకుంటే మొత్తం 4 overs వేసి 17 runs ఇచ్చి 2 wickets తీసుకున్నాడు. సో ఆ 2 wickets కూడా మెయిన్ వికెట్స్, ప్రభసిమ్రన్ సింగ్ ఒకటి, దాని తర్వాత జోష్ ఇంగ్లీష్ది. సో ఇంగ్లీష్ని కనుక అవుట్ చేయకపోయినట్టయితే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయేది. సో మరి నిన్న ఓవరాల్గా చూసుకుంటే మరి 2 wickets తీసుకున్నాడు కాబట్టి కృణాల్ పాండ్యా, సో అతనికే మరి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. సో మరి దీంతో ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు అనమాట. అదేంటంటే ఇప్పటి వరకు 2 వేరు ఫ్రాంచైజీలకు ఆడుతూ మరి అది కూడా ఐపీఎల్ ఫైనల్లో మరి 2 సార్లు మ్యాన్ ఆఫ్ ద అంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్న ప్లేయర్ ఇప్పటివరకు ఎవరు కూడా లేరు. సో మరి అయితే ప్రజెంట్ ఫస్ట్ టైం కృణాల్ పాండ్యా ఈ రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో అంతకుముందు 2017లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ టీం తరఫున మరి అప్పుడు మ్యాన్ ఆఫ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఆర్సీబీ తరఫున మరి నిన్న ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే అందుకోవడం జరిగిందనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే అతను 2 సార్లు డిఫరెంట్ ఫ్రాంచైజీకి ఆడుతూ ఐపీఎల్ ఫైనల్లో మరి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచి ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడని చెప్పాలి.